అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్క, మరో పక్క ఇరాన్ ఒక పక్క. యుద్ధంలో ఇరాన్‌కి ఈ దుస్థితి ఎందుకు పట్టింది? ఇరాన్ మొదటి నుంచి కూడా మనం గమనిస్తే గనక హౌతీస్ కావచ్చు, అంటే హౌతీ రెబెల్స్ కావచ్చు, హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఈ టెర్రర్ నెట్వర్క్స్‌ని పెంచి పోషించింది. దానికున్న డబ్బులన్నీ కూడా రీసెంట్‌గా ఇరాన్‌లో ప్రొటెస్ట్‌లు అవ్వడానికి ఒక కారణం కూడా అదే. మాకు తినటానికి తిండి లేకపోతే మీరు ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి హౌతీస్‌కి, హెజ్బుల్లాకి, హమాస్‌కి ఎలా ఖర్చు పెడతారని అక్కడ ప్రజలు అడిగారనమాట. దాంతో పాటు అక్కడ ప్రజలు ఫ్రీడమ్స్ కోరుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 2026లో మనం ఉన్నాం. చాలామంది స్వేచ్ఛా వాయువులు కోరుకుంటుంటారు. మనం చూస్తే సౌదీ అరేబియా లాంటి దేశం కూడా అక్కడున్న రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అక్కడ ప్రజలకి స్వేచ్ఛనిస్తూ అక్కడ కూడా చాలా లిబరలైజేషన్ తీసుకొచ్చారు. అంతేకాదు సౌదీ అరేబియా కూడా ఎకానమీ ఆయిల్ నుంచి డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అటువంటి టైంలో ఇరాన్ మాత్రం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయింది. ఎక్కువగా తన ఎకానమీని డైవర్సిఫై చేసుకోలేకపోయింది. దాంతోపాటు గత 10-15 సంవత్సరాలుగా ఇరాన్ పైన శాంక్షన్స్ కావచ్చు, విపరీతమైన ఆంక్షలు కావచ్చు, ఇంటర్నేషనల్‌గా పెట్టుబడులు రాకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం బయట నుంచి, ఇవన్నీ కూడా ఇరాన్‌ని కుంగదీశాయి. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఎప్పుడైతే ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ 1.0లో శాంక్షన్స్ పడినాయో అప్పటి నుంచి ఇరాన్ తేరుకోలేకపోయింది. అంతేకాదు రీసెంట్‌గా ఇరాన్‌లో విపరీతమైన ఇన్ఫ్లేషన్, విపరీతంగా ధరల పెరుగుదల అనమాట. దాంతోపాటు ఇరానియన్ కరెన్సీ రియాల్ బాగా కుప్పకూలిపోవటం, ఆ కరెన్సీ భయంకరంగా డీవాల్యూ అవ్వటం. మనం చూస్తే గనక ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, ఈవెన్ అరబ్ కంట్రీస్ కూడా ఫ్రీడమ్ వైపు, లిబరలైజేషన్ వైపు వెళ్తుంటే ఇరాన్ మాత్రం చాలా కన్సర్వేటివ్‌గా ఉందన్నమాట. 1979 ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్‌లో జరిగిందో, ఆ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ చాలా రిజిడ్ లాస్ ఫాలో అవుతూ ఉంటుంది. రిజిడ్ స్ట్రక్చర్స్ ఫాలో అవుతూ ఉంటుంది. అది కూడా ఒక కారణం అనమాట. వీటన్నిటి వల్ల ఇవన్నీ పక్కన పెట్టి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. 8 మాసాల క్రితం ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా దాడి చేసి చాలా స్థావరాలను నాశనం చేసింది. అయినా కానీ ఇరాన్ మళ్ళా పైకి లెగిసింది. ఇక్కడ ఇరాన్ నేను నెగోషియేట్ చేయనంటే చేయను అమెరికాతో, నేను తేల్చుకుంటానని కూడా ఈ రోజు కూడా చెప్పేస్తుంది అనమాట. ఈ పరిస్థితిలో ఈ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఎంతకాలం కొనసాగుద్ది? ఇరాన్ ఏదైతే రిటాలియేషన్ ఉందో, చుట్టుపక్కల అమెరికా మిత్ర దేశాలపైన మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ రిటాలియేషన్ ఉందో అది ఎంతకాలం కొనసాగిద్ది? యుద్ధం ఎక్కడ దారి తీస్తారు? దాని మీద చర్చలు జరుగుతున్నాయి.